స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. గడిచిన దినమంతా కూడా మమ్మల్ని క్షేమముగా కాపాడినందుకై నీకు స్తోత్రాలయ్యా. అనేక స్థితిగతుల మధ్య, అనేక పరిస్థితుల మధ్య నీ ప్రత్యేకమైనటువంటి కంచెను మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. నీకు స్తోత్రాలు అయ్యా. మీ యొక్క సన్నిధిలో మేము మీ యొక్క శరీర రక్తాల్లో పాల్పంపులు పొందినటువంటి ఆ గడియ మొదలుకొని ఈ క్షణం వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగల దేవా, నీకు ఆయాసకరమైనటువంటి మార్గము మా యందు ఉన్నదేమో చూడుము, మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చుము. నీకు స్తోత్రాలు. మీ కృపను ఆశ్రయిస్తున్నాం దేవా. ఈ ఉదయకాల సమయంలో ఆకాశమందు నీవు తప్ప మాకెవరు లేరయ్యా. మాకున్న నిరీక్షణ నీవు, మా నీతికి ఆధారము నీవు, మా రక్షణకు ఆధారము నీవు, మా సమస్తానికి ఆధారము నీవు. దయగల తండ్రి, మీ కృపలో మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. మీ కృపను బట్టి ఒకసారి మా సకల బలహీనతల్ని కొట్టివేయండి. నడినెత్తి మురుగు నడి కాలు వరకు దైవమా మమ్మల్ని శుద్ధీకరించండి. మా బాహ్య శరీరమును, అంతరంగ శరీరమును, ప్రాణాత్మ దేహములకు అంటినటువంటి సమస్త కల్మషములను కడుగుతానని చెప్పిన దేవుడు, మా ప్రాణాత్మ దేహములకు అంటినటువంటి సమస్త కల్మషమును మీరు కొట్టివేయండి. మమ్మలను శుద్ధులుగా మార్చే శక్తిమంతుడా, మీ ఆత్మ చేత మమ్మల్ని శుద్ధిపరచండి. మీ రక్తము చేత మమ్మల్ని శుద్ధిపరచండి. మీ ఆశీర్వాదాలకు ఏ రకమైనటువంటి యోగ్యత కావాలనో అటువంటి యోగ్యులుగా మమ్మల్ని మార్చండి. మీరు ఇవ్వాలనుకుంటున్న అభిషేకానికి ఏ రకమైనటువంటి అర్హత మాలో ఉండాలనో అటువంటి అర్హత మీ రక్తము చేత కల్పించండి దేవా. నీకు స్తోత్రాలు. పరలోకపు శక్తి, పరలోకపు వరములు మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునాథా నీకు వందనాలు 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 తండ్రి. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం, అత్యున్నతుడా నీకు స్తోత్రం, అతి మనోహరుడా నీకు స్తోత్రం. క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగి మమ్మల్ని కనికరిస్తూ ఏ పూటకు ఆ పూట మీరు క్షమిస్తున్నందుకై నీకు స్తోత్రాలు. మనుదిన ఆహారమున అయా మీరు మాకు దయచేస్తున్నందుకై నీకు స్తోత్రాలు. ప్రతిరోజు నూతనంగా మాయడిలా మీకు వాస్తల్యత పుట్టుచోనది కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. దైవమా ఉదయకాల సమయంలో విన్నపాలు ఆలకించుటకు మీరు దిగి రండి తండ్రి. ఓ మా ప్రతి ప్రేయర్ పాయింట్ ప్రైజింగ్ పాయింట్గా మార్చుటకు నువ్వు శక్తి గలవాడవు కనుక దిగిరమ్మని మేము వేడుకొనుచున్నాం. నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉన్నవాడా, అనువాడా, అతి కాంక్షణీయుడా, 10,000 మందిలో అతి సుందరుడా, ఆది అంతమై ఉన్న దేవానికి స్తోత్రాలు. అల్ఫా ఒమేగా నీకు స్తోత్రాలు. ధవలవర్ణుడవు, రత్నవర్ణుడవు, అతి కాంక్షణీయుడవు తండ్రి. అత్యున్నతమైనటువంటి స్థలములలో నివసించువాడవు. ఓ నీకు స్తోత్రాలు. మమ్మల్ని కూడా ఆ స్థలానికి మీరు పిలుస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఉదయకాల సమయంలో మమ్మల్ని కటాక్షించినందుకై నీకు స్తోత్రాలు. మమ్మల్ని కరుణించినందుకై నీకు స్తోత్రాలు. మా ప్రతి తలంపును, చెడిపోయిన ప్రతి తలంపును బాగు చేసినందుకై నీకు స్తోత్రాలు. మా ఊహలు మార్చినందుకై నీకు స్తోత్రాలు. మా చూపులు దర్శించినందుకై నీకు స్తోత్రాలు. మా నడక, మా పడక సమస్తమును నా తండ్రిని ఎరిగి ఎరిగి ఇదిగో నేటి దినమున మమ్మల్ని శుద్ధిగా మీరు మార్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి వందనాలు 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 తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు.
దయగల దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ధారలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ధారలో. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియో లేదాని చెప్పెను ప్రియుడెసు. లోకన శాశ్వతానందమేమియో లేదాని చెప్పెను ప్రియుడెసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటనము. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునెసు. ఆనందమయ పరలోకంబు మనది అక్కడి నుండి వచ్చునెసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జయ.
సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. దేవానికి స్తోత్రాలు. ఈ లోకంలో మీ ఉన్నతమైన రక్షణను మాకు కలిగించి ఆనందమయం మమ్మల్ని చేసినాడు. నిరీక్షణ లేని మాకు నిరీక్షణకు ఆధారం కలిగించినావు. నీకు స్తోత్రం. చీకటిలో ఉన్న మాకు వెలుగునిచ్చినావు. పాప భీతితో కొరటుమిట్టాడుతున్నటువంటి మా జీవితాలలో నీతిని ప్రసాదించినావు తండ్రి. నీ ఉన్నతమైన కార్యక్రమాల కొరకై నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఆ రీతిగా దేవాది దేవుని స్తుతిస్తూ కొన్ని శ్రేష్టమైన విలువైన ప్రార్థన అంశాలను బట్టి ముందుకు సాగుదాం. నశించిపోతున్న వారి గురించి మనం అనుదినం ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరు నశించడము దేవుని చిత్తం కాదు కదా. అందరూ రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మరొకసారి నశించిపోతున్న వారు రక్షింపబడాలని, వారి కన్నులు దేవుడు వెలిగించాలని మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా కోత విస్తారంగా ఉన్నది, కోసేవారు కొద్దిమందే ఉన్నారు. మంచి స్వార్థికులను దేవుడు లేవనెత్తినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. భారం కలిగినటువంటి దైవజనులను, రోషం కలిగినటువంటి దైవజనులను దేవుడు లేవనెత్తాలి. కనుక మరొకసారి స్వార్థికుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా ఇంతమంది రక్షింపబడి కూడా ఇంకా సత్యములో మరి ప్రతిష్ఠింపబడకుండానే ఉన్నారు. సత్యం ఎరగని వారుగా జీవిస్తున్నారు. వారి కన్నులు దేవుడు తెరవాలి. వారి కన్నులు కట్టినటువంటి సాతాను కట్లు తెగిపోవాలి. ప్రతి ఒక్కరు సత్యమందు ప్రతిష్ఠించబడినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. సత్య ప్రవక్త, దేవుని దాసులు రంజితోపిరి గారు రాసినటువంటి గ్రంథాలు ఈరోజు క్రైస్తవ సమాజానికి అర్థం కాని స్థితిలో ఉన్నాయి. వారి కన్నులు దేవుడు వెలిగించాలి. ఎందుకు భూమి మీదకి దేవుడు ఒక మనిషిని పంపుతాడు, ఏ కార్యక్రమం కొరకు పంపుతాడు, ఆ కార్యక్రమాన్ని గుర్తించగలగాలి అంటే ఏ రీతిగా ప్రార్థించాలను అనేకుల కన్నులు దేవుడు వెలిగించాలి. కనుక దేవుని బిడ్డలారా, అయ్యగారి గ్రంథాలన్నీ కూడా ప్రతి క్రైస్తవ కుటుంబంలోకి వెళ్ళాలని మనం ప్రార్థన చేస్తున్నాం. అందులో ఉన్న సత్యాన్ని అన్ని సంఘాల వాళ్ళు గ్రహించినట్లుగా, దీవించబడినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ఒక సకల శ్రేష్టమైన అంశాలన్నింటిని బట్టి శిశురవణ గారి ప్రార్థనలో నడిపిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని కనపరుస్తాం. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన, వందనములు తండ్రి. యేసురాజా, మీ బంగారు పాదములకు వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మరి యొక్క శ్రేష్టమైన దినమును మా జీవితంలో ఇచ్చినందుకు వందనములు. ప్రభువా, ఉదయ కాలముననే ప్రభువా మీ సన్నిధిలో మోకరించే కృపనిచ్చినందుకు వందనములు, స్తోత్రం తండ్రి. మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి వందనములు, స్తోత్రం. మా కొరకు కార్చిన పరిశుద్ధ రక్తమును బట్టి వందనములు, స్తోత్రం. ఉచితంగా మాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనములు, స్తోత్రములు తండ్రి. దేవా, మీకు వందనములు, 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 స్తోత్రములు నాయన. ప్రభువా, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభువా మీ పాద సన్నిధికి వస్తున్నాం. భూమి మీద ఏ ఒక్క మనిషి నశించడం మీ చిత్తము కాదు నాయన. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా రక్షణలోనికి రావాలి, రక్షింపబడాలనే మీరు ప్రభువా పరలోకమును వదిలిపెట్టి మా కొరకు సిలువలో బలి అయినారు ప్రభువా. అనేక మంది ప్రభువా, ఇప్పటికి కూడా లెక్క వేస్తే 2%, 3% కంటే ఎక్కువ మంది ప్రభువా నీ గురించి తెలియదు, సమాచారం తెలియదు నాయన. ప్రభువా, స్వార్థ వ్యాపింపబడినట్లు, అనేకులు రక్షణ పొందినట్లు మీరే గొప్ప కార్యం వచ్చింది. స్వార్థను ప్రకటించే ప్రభువా, దైవ సేవకులను శ్రేష్టమైన ప్రభువా నీ సేవకులను లేవనింపచేయమని వేడుకొనుచున్నాము. రోషము కలిగిన సేవకులను లేవనింపచేయమని వేడుకొనుచున్నాము. నీకోసమే ప్రభువా బ్రతికే సేవకులను ప్రభువా లేవనింపచేయమని వేడుకొనుచున్నాము. స్వార్థికులను లేవనింపచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. కోత విస్తారముగా ఉన్నది నాయన, పనివారు తక్కువ మంది ఉన్నారు, పనివారు లేరు నాయన. ప్రభువా, పని చేసే వాళ్ళను మీరే లేవనింపచేయమని వేడుకొనుచున్నాము. స్తోత్రములు నాయన, స్తోత్రములు దేవా, వందనములు తండ్రి. ప్రభువా, భూమి మీద రక్షణ పొంది కూడా
అన్యులుగానే బ్రతుకుతున్నటువంటి క్రైస్తవ సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, వారు రక్షణ అయితే పొందినారు కానీ సత్యమేదో తెలియదు. అవును ప్రభు. అసత్యము సత్యమునకు మధ్య తేడా ఏంటితో తెలియదు. ఏది నిజమో ఏది అసత్యమో తెలియదు ప్రభు. అట్లాంటి వారి కన్నులను వెలిగించండి తండ్రి. ప్రభు, రక్షణ పొంది కూడా అన్ని లోకంలో బ్రతుకుతున్న వాళ్ళలాగానే బ్రతుకుతున్నారు. లోకంలో ఏ విధంగా జరుగుతున్నదో ఆ విధంగానే జరిగిస్తున్నారు ప్రభు. మీకు దూరంగానే ఉంటున్నారు నాయన. అట్లాంటి వారిని అందరినీ ప్రభు సత్యంలోనికి నడిపించండి. భూమి మీద సత్యమును ప్రకటించడానికి ఒక ప్రవక్త ఉన్నాడని తెలుసుకున్నట్లు మీరు సహాయం చేయండి. రక్షణ పొందిన వారు కన్నులు తెరిపించండి నాయన. ఇదే సత్యము, ఇందులో నడవండి అని మీరు సెలవిచ్చినారు. ఇదిగో నాయన, భూమి మీద ఓఫిర్ మినిస్ట్రీస్ అనేది ఒకటి ఉన్నది. దానికి నీడ కింద వెళితేనే కానీ మనకు సత్యం అర్థం కాదనే విషయము ప్రతి క్రైస్తవునికి తెలుసున్నట్లు మీరే మారు మనసును దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము నాయన, వందనములు తండ్రి. ప్రభు, అయ్యగారు రాసిన గ్రంథములన్నీ భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుని చేతిలోనికి వెళ్ళినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి చేతిలోనికి వెళ్ళినట్లు మీరు సహాయం చేయండి ప్రభు. అన్ని భాషలు తర్జుమా చేయడానికి మీరు సహాయం చేయండి. అందులో ఉన్న సత్యము ప్రతి ఒక్కరు ఎరుగున్నట్లు మీరు సహాయం చేయండి. ఆ గ్రంథాలు చదువుతుండగా ప్రభు, మీ గురించిన సమాచారం వారి మనసులో హృదయంలో ప్రభు నాటుకొని పోవునట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు సత్యమునకు ప్రభు స్తంభంలో మారటకు మీరు సహాయం చేయండి. అంత్యకాలంలో దుష్టుల మీద పోరాటం చేయడానికి కావలసిన సమాచారం అంతా ప్రభు అందులో ఉన్నది. దానికి సిద్ధపడినట్లు ప్రభు ప్రతి ఒక్కరు ఆ గ్రంథంలో ఉన్న సత్యమును ఎరిగి ఆ విధంగా ప్రభు పోరాటానికి సిద్ధమగినట్లు మీరే ప్రతి ఒక్కరిని పురికొల్పమని వేడుకొనుచున్నాము తండ్రి. మీకు వందనములు, వందనములు, వందనములు ప్రభువా. స్తోత్రము నాయన, స్తోత్రము దేవా, వందనములు తండ్రి. అయ్యగారికి ప్రభువా మీరే మంచి ఆరోగ్యమునివ్వండి. భూమి మీద ఉన్నటువంటి ప్రభువా అన్ని విషయములలో ప్రభువా అయ్యగారిని మీరే ఐశ్వర్యవంతులుగా చేయండి, ఎదిగింప చేయండి ప్రభువా. మంచి ఆరోగ్యముతో నింపండి ప్రభువా. ఈ ప్రార్థన దినమును ప్రభువా మా జీవితంలో మరి ఒకసారి మీరు ఇచ్చినందుకు మీకే వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తాం. మా యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రములు తండ్రి. మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క ఘనమైన ఆయా పాదముల చెంతకొచ్చుటకు మీరు ఇచ్చినటువంటి ప్రభు కొరకైన స్తోత్రాలు. దయగల తండ్రి, మొదటి జామున మొదటి అయా గడియ మీతో గలపాలనేటటువంటి ఉన్నతమైన సంకల్పము మాలో మీరు పుట్టించినందుకై నీకు స్తోత్రం. లోకంలో ఎవరి ముఖం మేము చూడకన్నా ముందు, ఎవరితో మాట్లాడకన్నా ముందు నిన్ను దర్శించుకోవాలి, నీ పాదాలు ముద్దాడాలి, మీ నామాన్ని గణపరచాలి, మా కంఠస్వరము మీ నామాన్ని గొప్ప చేయాలి. దయగల తండ్రి, మీరు ఇచ్చిన భాగ్యం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కృప చూపించండి దేవా. ఇదివరకు చేపట్టిన ప్రార్థన అంశాలు అనేటువంటి నీకు స్తోత్రాలు. ఇంకెన్నో విలువైన ప్రార్థన అంశాలు మేము కలిగి ఉన్నాం. మేము జీవిస్తున్నటువంటి ఈ యొక్క దేశం కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. అయా, నీ యొక్క సంఘానికి, సమాజానికి విరోధమైనటువంటి చీకటి చట్టాలు ఎన్నో తీసుకురావాలని దుష్టుడు నేటి అధికారులను వాడు ప్రేరేపించేవాడై ఉన్నాడు. వాని దుష్ట ప్రేరణలన్నీ యేసుక్రీస్తునామములో గద్దిస్తున్నాం. నీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధం వర్ధిల్లదని మీ యొక్క లేఖనంలో మీరు సెలవిస్తూ వచ్చారు. దయగల తండ్రి, ఎంతోమంది సేవకులను హింసిస్తూ ఉన్నారు. యూపీ లాంటి ప్రాంతాలలో, మణిపూర్ లాంటి ప్రాంతాలలో, బీహార్ లాంటి ప్రాంతాలలో, రాజస్థాన్ లాంటి ప్రాంతాలలో, మహారాష్ట్రలో ఎన్నో స్థలాలలో తండ్రి చర్చెస్ మీద దాడులు జరుగుతున్నాయి, సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి, అయా విశ్వాసుల మీద దాడులు జరుగుతున్నాయి. నువ్వు చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు. మీ ఆత్మకార్యాలు జరిగించండి. ఎవరైతే నీ సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారిని ముట్టండి. అయా, వారి మీద పనిచేస్తున్న చీకటి దుష్టాత్మలను తొలగించండి, వారికి మారుమనసు దయచేయండి. అయా, లేని ఎడల వారిని మీరు మొత్తమని మేము వేడుకొనుచున్నాం. నీకు స్తోత్ర. దయగల దేవా, మరొకసారి మా యొక్క దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను జరుగుతున్న దేవుడు, మీ యొక్క చిత్తానుసారమైన రాజకీయ వ్యవస్థ నిర్మాణం చేయండి. దయగల తండ్రి, ఈ యొక్క మతోన్మాద ప్రభుత్వాలను మీరు తొలగించండి, కొట్టివేయండి. మీరు దిగిరండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సహాయము చేయండి అయా. మరొకసారి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఎందరో ఉన్నారు. వారికి మంచి ఆరోగ్యం మీరు దయచేయండి. ప్రత్యేకంగా సేవకులకు
మీ యొక్క సేవలో వాళ్ళు ముందుకు దూసుకువెళ్ళాలి. ఏ ఒక్క సేవకుని కూడా ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ, ఎటువంటి కుటుంబ కలహాలు కానీ, ఎటువంటి అప్పుల బాధలు కానీ, ఎటువంటి నొప్పుల బాధలు లేకుండా మంచి ఆరోగ్యము చేత, ఆర్థిక సమృద్ధి చేత, బలము చేత మీరు నింపండి. ప్రతి సేవకుడు లేడి పిల్ల వలె ప్రార్థనలోను, విశ్వాస్యతలోను, వాక్య పరీక్షలలోను దూసుకెళ్ళడానికి మీరు కృపను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి క్రైస్తవ బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని దీవించండి. ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి సకల కుటుంబ కలహములను, సకల అప్పుల బాధలను యేసు నామములో గద్దిస్తున్నాను. సమృద్ధిని దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. క్షేమకరమైనటువంటి పీస్ఫుల్ వాతావరణాన్ని ప్రతి కుటుంబంలో మీరు దయచేయమని వేడుకొంచున్నాం. మీరు మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు. సంఘ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. దయగల దేవా, మరి మా ప్రార్థనలు విని ప్రతి సంఘ బిడ్డను కూడా మీరు క్షేమాన్ని కలిగిస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఏ కుటుంబంలో కూడా దుష్టులు పనిచేయడానికి వీల్లేదు. యేసు నామములో దుష్ట క్రియలను గద్దిస్తున్నాం ప్రభు. సత్య సంబంధులందరి కుటుంబాలకు మీ కంచెను వేయండి, మీ కాపుదలను వేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి నీకు వందనాలు. రవి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, ముట్టండి. దాసునికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. స్వరాజ్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, దాసుని ముట్టండి. ఐజక్ రాజుని బట్టి ప్రార్థన చేస్తున్నాం, దాసుని ముట్టండి. సత్య సేవకులు ఎందరైతే ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దయగల తండ్రి నీకు స్తోత్రాలు. మరొకసారి శేషరావుని బట్టి నీ వందనాలు. దయగల దేవా, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకు స్తోత్రం. తన పిల్లల్ని, తన సతీమణిని, నారాయణపేట సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తంలో సంఘాన్ని మీరు బలపరచమని మేము వేడుకొచ్చున్నాం. ఆ సంఘ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తను నీకు స్తోత్రాలు. మరి అయా నిశ్చితమైతే తనకు ఉద్యోగం అక్కడనే, మరి వారి యొక్క తల్లిదండ్రులకు అందుబాటులో ఉండే రీతిగా వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి మరి తను అక్కడనే ఉండడానికి ఆశపడుతున్నాడు. నిశ్చితమైతే అది త్వరలోనే అక్కడికి మంచిగా అది ట్రాన్స్ఫర్ అవటకు, డిప్రెషన్ అవటకు కూడా కృప చూపించి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి. ఎలీశ్వరవారిని బట్టి, అదే రీతిగా కాంతారావారిని బట్టి, మోహన్ రావుని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల్ని మంచి ఆరోగ్యం చేత నింపండి. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. దాసులను తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దయగల దేవా, మరొకసారి మా నాయకులు అభిరాయ్ గారిని బట్టి మీ దాసునికి ఇచ్చినటువంటి దర్శనం, గ్రంథ రచన, సాహిత్యము అయా అది భూప్రపంచం అంతా వెళ్ళాలి. మీ ఆత్మకార్యం జరిగించండి. ఏ ద్వారా దయగల దేవా యొక్క గ్రంథాలు అన్ని దేశ భాషల్లోనికి అతి త్వరలోనే తర్జుమా చేయబడును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని ప్రసంగాలు ప్రతి దేశ భాషలోనికి అవి కూడా తర్జుమా చేయబడినట్టుగా మీరు కృప చూపించండి. దయగల తండ్రి, ఆ సత్యమును అనేకులు గ్రహించడం మీరు కృప చూపించండి. గొప్ప ద్వారాలు మాకు తెరవండి అయ్యా. రాబోతున్నటువంటి క్రిస్మస్ సమయంలో, డిసెంబర్ మాసంలో మేము కొన్ని దేశాల్లోనైనా స్వార్థ ప్రకటించాలి. సత్య స్వార్థ ప్రకటించుటకు మీరు కృప చూపించండి అయ్యా. మంచి అద్భుతమైనటువంటి క్రిస్మస్ క్రూసెడ్స్ ప్రతి స్థలం మందు జరిగినట్లుగా మీరే సహాయం వచ్చేయండి. కావాల్సినటువంటి ఆర్థిక సమృద్ధిని మీరు దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. మాకు మంచి కాంటాక్ట్స్ పర్సన్ని ప్రతి దేశంలో మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. వేగముగా మీ యొక్క వాక్యము దూసుకువెళ్ళినట్లుగా మీరు కృప చూపించమని మేము వేడుకొనుచున్నాం. సహాయం చేయండి. దయగల దేవా, ఈరోజు జరగబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర అభిషిక్త సేవకుల సదస్సును బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దూర దూర ప్రాంతాల నుంచి రాబోతున్నటువంటి సేవకులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకుంటున్నాం తండ్రి. క్షేమమైన ప్రయాణాలు ప్రతి దైవజనులు మీరు దయచేయండి. నీకు వందనాలు. మరొకసారి అయా, మీరు మాకు ఇచ్చినటువంటి సంఘాన్ని బట్టి, సంఘ బిడ్డల్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన వ్యాపారం బట్టి నీకు స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. దయగల తండ్రి, ఈ దినమంతా మీ ప్రత్యేకమైనటువంటి రెక్కల చాటున మీరు మమ్మల్ని భద్రపరచండి. మేము చేస్తున్న ప్రతి పనిలో మీరు మాకు తోడుగుండండి. మీ సన్నిధి, మీ యొక్క కాంతి మా మీద మీరు అనుగ్రహించండి. మా రాకపోకల్లో మీరు తోడుగుండండి. సకల దుష్టుని కుతంత్రములను యేసుక్రీస్తునామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. కొద్దిసేపు మీ వాక్య ప్రత్యక్షత మాకు దయచేయండి. వాక్య జ్ఞానం చేత మమ్మల్ని సంధించండి. వాగ్దానమును ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు దయచేయండి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ దయగల తండ్రి, ముందున్నటువంటి అయా ఇదిగో ఈ యొక్క సమయాన్ని చేతికెత్తిపడుతుంది. మీ చిత్తానుసారంగా నడిపించు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దాము. హల్లెలూయా. దేవుని వాక్యముల నుంచి
ప్రకటన గ్రంథము ఒక చిన్న మాట చదువుకొని దేవుని వాగ్దానముగా మనం కొద్దిసేపు దైవవర్తమానాన్ని ధ్యానించుకొని దినములోనికి వెళ్దాం. 17వ అధ్యాయం దయచేసి 14 వచనం చదువుతూ ఉన్నాను. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో యేసు ప్రభు కలిగి ఉన్నటువంటి ఒక యుద్ధము మనకు కనబడతా ఉన్నది. యుద్ధము 10 మంది రాజులతో జరుగుతున్నటువంటి యుద్ధం. ఇది భీకరమైనటువంటి యుద్ధం. 12వ వచనంలో చెప్తాడు, నీవు చూసిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులను వారిది వరకు రాజ్యము పొందలేదు కానీ ఒక గడియ క్రూర మృగంతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగముకు అప్పగింతురు. ఒక క్రూర మృగం అనేటటువంటిది రాబోతున్నది భూమి మీదకి. ఆ క్రూర మృగం పేరే అబద్ధ క్రీస్తు, యాంటీ క్రైస్ట్, సత్య విరోధి, అబద్ధమునకు జనకుడు, అబద్ధీకుడు. వాడు యుద్ధము చేయుటకు ఈ లోకానికి రాబోచున్నాడు. క్రైస్తవ సమాజంతో వాడు యుద్ధం చేస్తాడు. వాడిని ఆరాధించని ప్రతి మనిషితో వాడు యుద్ధం చేస్తాడు. నేనే దేవుణ్ణి ప్రకటించుకుంటాడు. ప్రపంచ చరిత్రలో ఎంతోమంది భక్తులు అద్భుతమైనటువంటి సేవ చేసి చిట్టచివరి దశల్లో నేనే దేవుణ్ణి అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వీడు ఒకడు వస్తాడు. ఒక ప్రపంచ రాజుగా వాని యొక్క జీవితం ప్రారంభించబడుతుంది. ఒక ప్రపంచ రాజుగా మరి భూప్రజలందరికీ పరిచయం అవుతాడు. వాడు ఒక దేశ రాజుగా భూప్రజలందరికీ పరిచయం అవుతాడు. నేను భూమి మీద సమాధానమును కలగజేయుటకు వచ్చి తిని, శాంతిని నెమ్మదిని కలగజేయుటకు వచ్చి తినని ఎన్నో దీనత్వపు మాటలు, ఎన్నో కపటోపాయపు మాటలు, మోసపు మాటలు వాడు పలికేవాడై ఉన్నాడు. ఈరోజు మనం గమనిస్తే మధ్య ప్రాచ్యంలో, మిడిల్ ఈస్ట్ దేశాలలో మనం చూస్తే ఈరోజు యుద్ధ వాతావరణము, సమాధానము లేదు. అటు లెబనాన్ కానీ, యమన్ కానీ, గాజా కానీ, ఈజిప్ట్ కానీ, చుట్టుముట్టు ఎన్నో దేశాలు ఈరోజు ఇజ్రాయెల్తో యుద్ధం జరుగుతున్నది. ఆ ఎఫెక్ట్ ప్రపంచ దేశాల మీద పడుతున్నది. మిడిల్ ఈస్ట్లో సమాధానం ఉండాలి, యుద్ధ వాతావరణం సన్నగిల్లాలి, మరి క్లోజ్ అవ్వాలని అన్ని దేశాల ప్రెసిడెంట్స్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఇంకా ఇటువంటి యుద్ధ వాతావరణాలు పెరుగుతాయి. భూమి మీద సమాధానం అనేది ఉండదు. భూమి మీద సమాధానం లేకుండా ఎర్రని గుర్రమునకు అధికారం అనుగ్రహించబడి ఉన్నది. సమాధానం లేకుండా చేయడానికి ఆ యొక్క గుర్రము దిగి వచ్చింది. దేవుని బిడ్డలారా, మరి ఇంకా అసమాధానమైన పరిస్థితులు దేశం భూమి మీద రాబోతున్నాయి, ప్రపంచంలో రాబోతున్నాయి. ఇంకా యుద్ధాలు పెరగబోతున్నాయి. అప్పుడు ప్రపంచ ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే, మాకు సమాధానము కావాలి. ఇక యుద్ధాలు మనకొద్దు, యుద్ధ వాతావరణాలు వద్దు, మనకు చంపుకోవడాలు వద్దు, వైమానిక దాడులు వద్దు, మనము అందరం కలిసిమెలిసి ఉందాం, సమాధానాన్ని కోరుకుందామని భూప్రజలందరూ అనుకుంటారు. ఇజ్రాయెల్ వారు కూడా అనుకుంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ వాడు సమాధాన పనికి ఇష్టపడతలేడు. ఇటు ప్యాలెస్తీనాతో కానీ, అటు యమన్, ఖతార్ లాంటి దేశాలతో కానీ, ఏ ఇస్లాం కంట్రీస్తో వాడు సమాధాన పడడు ఇజ్రాయెల్ దేశం వాడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఈనాడున్నటువంటి యొక్క ఇస్లాం కంట్రీస్ వారికి మరి యెరూషలేము మీద ఎంత వ్యతిరేకత ఉన్నది, యూదుల మీద ఎంత వారికి మరి కక్షలు ఉన్నాయో వారికి తెలుసు. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి గొడవ. దేవుని బిడ్డలారా, అయితే అందరూ కోరుకుంటారు. అందరి యొక్క జీడిపి దెబ్బతిన్న తర్వాత, వారి దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత సమాధానమును కోరుకునే పరిస్థితి రాబోతున్నది. అప్పుడు ఒకడు వస్తాడు, నేనే సమాధానముని మీకు అనుగ్రహించువాడను, భూమి మీద నేను శాంతిని నెలకొల్పడానికి వచ్చినాను
అని 10 మంది దేశ రాజులతో వాడు మాట్లాడి ఏకప్రభుత్వం స్థాపించి, ప్రపంచ ఏకప్రభుత్వం స్థాపించి భూమి మీద సమాధానంను వాడు తీసుకొస్తాడు. నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకునే పరిస్థితిని వాడు తెస్తాడని పౌలు కూడా జ్ఞాపకం చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులలో ఒక క్రూరమృగం ఈ లోకానికి వచ్చి ప్రపంచ ప్రజలందరినీ మోసం చేస్తున్నటువంటి ఆ సమయంలో దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆ రాజును నేను జయిస్తాను. ఏంటండి? అప్పుడే ఆదికాండం 3:15 నెరవేరుతుంది. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానము యుద్ధము వైరము కలగజేస్తానన్నాడు కదా. ఇక్కడ నమ్మకమైన వారు కొందరు ఉన్నారు, పిలువబడిన వారు కొందరు ఉన్నారు, ఏర్పరచబడిన వారు కొందరు ఉన్నారు. వీరు ఎవరై అంటే యేసు ప్రభు ఎటు వెళ్తున్నాడో అటు ఆయనతో కూడా వెళుతున్న వారై ఉన్నారు. గమనించాలి దేవుని బిడ్డలారా. ఈరోజు చాలామంది మేము దేవుని ఏర్పాట్లో ఉన్నాం, దేవుని పిలుపులో ఉన్నాం. God has chosen me, we are chosen people. They are saying like this greatly, they were feel very great. I am a chosen person. God has chosen me. ఆయన నన్ను పిలిచాడు, నన్ను వాడుకుంటున్నాడు, అభిషేకించాడు. చాలా సంతోషం. దేవుడు పిలిచిన వారికి, దేవుని ఏర్పాట్లో ఉన్న వారికి చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని దేవుడు అప్పగించినాడు. అందులో మొదటి కార్యక్రమం ఏంటంటే, వి షుడ్ ఫాలో ద జీసస్ ఓన్లీ. యేసు ప్రభు యొక్క అడుగుల వెనకాల మనం అడుగులు వేయవలసిన వారమై ఉన్నాం. దట్ ఈస్ ద మార్క్. ఎవరైతే పిలువబడిన వారో వారు ఎప్పుడు కూడా క్రీస్తు అడుగుజాడలు అడుగులేస్తారు. క్రీస్తు యొక్క సలహాలను బట్టి వారు వెళ్తూ ఉంటారు. క్రీస్తు ఆలోచనల చేత నడిపించబడుతూ ఉంటారు. యేసు వెనకాల వెళ్తారు వాళ్ళు. ఈరోజు చాలామంది ఆ లైన్లో లేరు. యేసు వెళ్తున్నటువంటి లైన్లో లేకుండా, మాకు భక్తి సింగ్ గారు చెప్పారు, ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినారు, శ్రేష్ఠ భక్తుడు ప్రార్థన పరుడు భక్తి సింగ్ అంటే. ఎవరిని మనం భక్తి సింగ్ గారితో సాటి చేయలేం ప్రార్థనలో. వారు నడిచిన త్రోవలోనే మేము వెళ్తామంటారు కొందరు. మరి క్రీస్తు అడుగుజాడలు నడుస్తున్న వాళ్ళు ఎక్కడ? భక్తి సింగ్ గారు గొప్ప సేవ చేసినాడు, గొప్ప ప్రార్థన పరుడు, చాలా ప్రాంతాలు కదిలించినాడు. డిఎల్ మూడి గారు గొప్ప ప్రార్థన పరుడు, చాలా ప్రాంతాలు కదిలించినాడు. ముంగమూరి దేవదేశాయ గారు చాలా గొప్పవాడు, చాలా ప్రార్థన పరుడు, చాలా ప్రాంతాలు కదిలించినాడు. డిసిఎస్ దినకరన్ గారు చాలా గొప్ప స్వార్థికుడు, ప్రార్థన పరుడు. దే డిడ్ ఏ గ్రేట్ మినిస్ట్రీ. ఈరోజు వారికి ఉన్నటువంటి నాయకత్వాన్ని, వారి గురువులను, వారి సంఘ సిద్ధాంతాలను వెంబడిస్తున్న వారు కొందరైతే, కొందరేమో వారికి తెలిసినటువంటి బంధువుల సలహాలను, వారికి తెలిసినటువంటి బాస్లను, వారి ముందున్నటువంటి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న వారిని వెంబడించే వాళ్ళు, వారి సలహాలు స్వీకరించే వాళ్ళు కొందరు. ఈరోజు దేవుని బిడ్డలారా, వి షుడ్ ఫాలో ద జీసస్ ఓన్లీ. పిలువబడిన వాడైతే వాడు యేసుని వెంబడించడానికి చూస్తాడు. పిలువబడిన వాడైతే యేసు ప్రభు యొక్క ఆలోచన స్వీకరించడానికి చూస్తాడు. పిలువబడిన వారైతే నా తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారం అనుకుంటాడు తప్పితే ఇక వేరే కార్యక్రమాల మీద మనకు దృష్టి ఉండదు. లోకం మీద వానికి వైరాగ్యం ఉంటుంది, బంధుత్వాల మీద, బంధాల మీద వైరాగ్యం ఉంటుంది. లోక మమతల మీద వానికి అంత మమకారం ఉండదు, లోక సుఖాల మీద అంత మమకారం ఉండదు. నా యేసు ఎక్కడెక్కడ వెళ్తున్నాడు, ఆయన సిలువనెక్కుతున్నాడా, నేను సిలువనెక్కుతా. ఆయన కొండనెక్కుతున్నాడా, నేను కొండనెక్కుతా. ఆయన గలిలయ సముద్ర తీరాన వెళ్తున్నాడా, నేను అక్కడికి వెళ్తాను. ఆయన ఒక విధవరాల దగ్గరికి వెళ్తున్నాడు, అక్కడికి నేను వెళ్తాను. ఒక వేశ్యకు సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాడు, అక్కడ నేను వెళ్తాను. వేర్ ఎవర్ హీ గో ఐ షుడ్ ఫాలో హిమ్. ఆయన ఉపవాస ప్రార్థన చేయటకు అరణ్యంలోని కొనిపోబడుతున్నాడా, ఐ షుడ్ బి ఫాలో దేర్. ఆయన ఏ స్థలములోనికి వెళ్ళుచున్నాడో ఆ స్థలములోనికి మనం వెళ్ళుటకు పిలువబడిన వారమై ఉన్నాం. ఆయన సిలువనెక్కాడు, నా జీవితంలో కూడా సిలువ ఉండాలి, సిలువనెక్కిన చరిత్ర ఉండాలి. ఆయన వెలివేయబడ్డాడు, శిబిరం వెనకాల ఆయన వెలివేయబడ్డాడు. తన స్వజనులు ఆయనను వెలివేస్తున్నారు. నా జీవితంలో అటువంటి వెలివేతలు ఉండాలి. పిలువబడడం అంటే అర్థమైంది, అన్ని రీతిలో హ్యాపీగా జీవించడం కాదు. పిలువబడడం అంటే యేసుప్రభు కొరకు వెలివేతలు వస్తాయి. ఏంటండి? వెలివేయబడ్డ చరిత్ర, తృణీకరించబడ్డ చరిత్ర వచ్చినప్పటికీ నేను యేసుని విడువను,
పిలువబడిన వారు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. వీరు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి దేవుని బిడ్డలారా. పిలువబడినాను కనుక నేను ప్రతిరోజు ప్రార్థన చేయాలి. పిలువబడినాను కనుక ప్రతిరోజు దేవుని స్తుతించాలి. పిలువబడినాను కనుక ప్రతిరోజు నేను అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతో యుద్ధం చేస్తూనే ఉండాలి. వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. మనం ఒక సాతాను సామ్రాజ్యంతో పోరాటం చేస్తున్నాం. ఇది పిలువబడిన వాని ఒక లక్షణం. ఏ యుద్ధం లేకుండా, ఏ పోరాటం లేకుండా నేను బాగున్నాను, నా పిల్లలు బాగున్నారు, నా ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, నా ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి, సమాజంలో నాకు మంచి స్టేటస్ ఉన్నది చాలు అని అనుకోవద్దు. మనం ఒక యుద్ధం చేస్తున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తుదకు మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి సమస్తం నెరవేర్చిన వారి ఆపదిన మందు వారిని ఎదిరించుటకు శక్తిమంతులాగా ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనండి అన్నాడు. ఇందుకు మీరు పిలువబడితిరి. మనతో యుద్ధం చేయటం మనం పిలువబడ్డాం. దేవుని చిత్తం నెరవేర్చడానికి పిలువబడ్డాం. సజీవ యాగంగా మన శరీరాన్ని సమర్పించుకోవడానికి మనం పిలువబడ్డాం. దేవుని బిడ్డలారా, పిలువబడిన వారు యేసు ప్రభుకు ఉన్నటువంటి బలం ఏమిటంటే, ఆయన ఏర్పాటులో, ఆయన పిలుపులో ఉన్నవారు ఆ దశరాజమి కూటమిలో కూడా ప్రపంచాధినేత అయినటువంటి క్రూర మృగానికి వ్యతిరేకంగా సింహంలా గర్జించగలుగుతున్నారు. అది ఆయనకు ఉన్నటువంటి ధైర్యం. లిటరల్గా భూమి మీదకి వచ్చినాడు. లిటరల్గా వాడు యుద్ధ భూమిలో ఉన్నాడు. ప్రపంచ రాజు. డోంట్ కేర్ ఎట్ ఆల్. వాని యొక్క రాజరిక వ్యవస్థను వాడు తీసుకొచ్చిన చీకటి చట్టాలను ఎవరు ఒప్పుకోలేదు. దేవుని బిడ్డ, మా అయితే నువ్వు ఏం చేస్తావు? మా ప్రాణం తీస్తావు. ఎంత నమ్మకత్వం అండి క్రీస్తుకు. అంత నమ్మకస్తులు ఎవరున్నారు ఈరోజు భూమి మీద దేవుని కొరకు? క్రీస్తుకు నమ్మకస్తులు కావాలి. ప్రార్థనలో నమ్మకత్వం ఉండాలి, పరిశుద్ధతలో నమ్మకత్వం ఉండాలి, రహస్య జీవితంలో నమ్మకత్వం ఉండాలి. ఈరోజు బిలాము లాంటి పరిస్థితి ఎంతోమందిలో మనం చూస్తున్నాం. ధనానికి ఆశపడి కొందరు క్రీస్తుని విడిచిపెట్టిన వారు, శరీర సుఖాలకు ఆశపడి కొందరు క్రీస్తుని విడిచిపెట్టిన వారు, వ్యామోహాల వెంట పరుగులు తీసి క్రీస్తుని వదిలిపెట్టిన వారు, ఏదో ఒక చిన్న చిన్న కారణాలు బట్టి ప్రభుని వదిలిపెడుతున్న వారు ఉన్నటువంటి ఈ దినాలలో అబద్ధ క్రీస్తే ముందుకు వచ్చి నిలబడ్డప్పుడు కూడా బెదరక ధైర్యంగా సింహంలాగా ఎవరు నిలబడగలరు? నమ్మకమైన వారు. పౌలు లాంటి శ్రేష్ఠ భక్తులు నిలబడతారు. ఈరోజు మనము నమ్మకమైన వారమై ఉండాలి ప్రభువుకు. ప్రాణాపాయ స్థితి వచ్చినా నమ్మకముగా ఉండమంటాడు. అందుకే వదిలిపెట్టదు యేసు ప్రభు. నా ప్రాణమే మమ్మల్ని విడదీయాలి తప్పితే ఇంకా ఏది మమ్మల్ని నా క్రీస్తుతో విడదీయడానికి వీల్లేదు. భూమి మీద బ్రతుకుటే క్రీస్తే, చావైతే నాకు లాభము అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పిలుపును నిశ్చయం చేసుకోవాలి. ఆ పిలుపుకు తగినట్లుగా మనం జీవించాలి. మీరు ఏ స్థితిలో నుంచి పిలువబడ్డారు? ఏంటంటే లోకంలో గనులైన వారిని పిలవలేదే, గొప్ప వంశం వారిని పిలవలేదే. ఒకప్పుడు తృణీకరించి చీకటి ప్రభుత్వంలో కొనసాగి ఇష్టానుసారమైన జీవితము జీవించి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు పిలిచాడు. ఈరోజు నేను ఏమై ఉన్నానో ఆయన కృప వల్ల అయి ఉన్నాను. చాలామంది వారిని దేవుడు పిలిచిన పిలుపును, ఆ స్టేజ్ని మర్చిపోతారు. ఈరోజు నేను 4 రోజులు మంచిగా బతుకుతున్నానండి, పరిశుద్ధంగా జీవించాను, ఇది నా వల్ల కలిగిందా? నేను ఇంత పరిశుద్ధంగా నేను భయపడతలేనే, ఇంత పరిశుద్ధంగా ఇంత నీతి ప్రవర్తన నాకు ఒక 20 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా లేదే. ఒకప్పుడు ఏమై ఉంటే నేను ఇప్పుడు ఏదో ఆయన కృప, ఆయన నీతి ధరించుకున్నాను. దేవుడు నన్ను కాపాడుతున్నాడు పాపంలో పడిపోకుండా. అది ఆయన కృప, ఆయన దీవెన. దట్స్ ఇనఫ్. నా గొప్పతనం ఏమి లేదు, అట్లా అనుకోవాలి. నేను 4 రోజులు మంచిగా బతకంగానే మనకు లోకం అంతా చీకటిమయంగా కనబడి మనుషులందరూ చెడ్డవాడు, వీళ్ళలో ఆ లోపం ఉంది, వాళ్ళలో ఈ లోపం ఉంది. ఏ లోపం లేనివాడిగానే మనం పుట్టినామా? ఏ పాపం చేయని వారిగానే మనం పెరిగినామా? మన బ్రతుకు చక్కగా ఉందా వెనుక మాట చూసుకుంటే అంటే లేదే. ఎందుకు మనం ఇతరులను నిందించాలి? ఎందుకు ఇతరుల గురించి నీచంగా మాట్లాడాలి? పిలువబడిన వాడు అలాగ మాట్లాడాడు. దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు అలాగ మాట్లాడు. ఒకటి సత్యంలో తొలగిపోతే మన గురించి ప్రార్థించేవాడు పిలువబడిన వాడు. ఒకటి సత్యం నుంచి తొలగిపోతే మన గురించి నీచంగా మాట్లాడేటటువంటి తత్వము సాతానది. దేవుని బిడ్డలారా,
ఈరోజు నీవు నేను మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం దేవుని యొక్క పిలుపులో ఉన్నాం. దేవుని యొక్క పిలుపులో ఉన్న మనము పిలుపుకు తగినట్లుగా జీవించగలుగుతున్నామా? ఏంటండి, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులు నడుచుకుంటున్నటువంటి కడవరి దినములలో నీవు నేను క్రీస్తు శిలువకు తగినట్లుగా జీవించాలి అన్నాడు పౌలు కదా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు శిలువకు తగినట్లుగా అనే మాట మనం చూస్తాం. 3వ అధ్యాయము దయచేసి 17వ వచనంలో, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో ఏం చేస్తున్నారు? వాళ్ళు సంతోషపడుచు ఉన్నారు, అతిశయపడుచు ఉన్నారు. భూ సంబంధమైన వాటి అందే అతిశయపడుచు ఉన్నారు. మన పౌరస్థితి పరలోకమందున మన మనసు అక్కడ పెట్టాలి. పిలువబడిన వాని మనసు ఎప్పుడు అక్కడ ఉంటుంది. దేవుని చిత్తం మీద వాని మనసు ఉంటుంది. దేవుని చిత్తం నెరవేర్చడానికి నేనేం చేయాలి? స్వార్థ ప్రకటించాలన్నా స్వార్థ ప్రకటిస్తాను. దేవుని చిత్తం నెరవేర్చడానికి నేనేం చేయాలి? అనుదినం ప్రార్థించాలన్నా ప్రార్థిస్తాను. దేవుని చిత్తం నెరవేర్చడానికి నేనేం చేయాలి? ఉపవాస ప్రార్థనలు చేయాలన్నా ఉపవాస ప్రార్థనలు చేస్తాను. దేవుని చిత్తం నెరవేర్చుటకు నేను ఏ రీతిగా జీవించాలి? ఏ స్థలంలో ఉండాలి? కేవలము దేవుని చిత్తం నెరవేర్చడమే నాకు ముఖ్యం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి మనం, దేవుని పిలుపులో ఉన్న మనం, ఒక జీల్ దేవుని కొరకు మనం కలిగి ఉండాలి. ఒక పట్టుదల దేవుని కొరకు మనం కలిగి ఉండాలి. ఒక అభిషేకం దేవుని కొరకు మనం కలిగి ఉండాలి. వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున పిలువబడ్డారు, ఏర్పరచబడ్డారు. అంతేకాదు నమ్మకమైన వారుగా ఉన్నారు. చాలామందికి పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది, కానీ నమ్మకత్వం లేదు. పనిచేయరు అటువంటి వాళ్ళు దేవునికి. పిలుపు ఏర్పాటు నిశ్చయం చేసుకోవడం ఎంత ముఖ్యమో, పిలుపు ఏర్పాటు కలిగి ఉండడం ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో, అంతకన్నా 1000 రెట్ల అవసరం మన నమ్మకత్వం. ఏంటండి, ఈ నమ్మకత్వం అనేది ఒక్కటి లేదనుకో, వాని పిలుపు వ్యర్థం. బిలాము జీవితంలో పిలుపు ఉన్నది, నమ్మకత్వం లేదు. ఏంటండి, నమ్మకత్వం లేదు, చెడిపోయాడు వాడు. దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి మనిషి సౌలు రాజు, సదాకాలము ఇజ్రాయేల్ జనం మీద రాజుగా అభిషేకించిన దేవుడు నిశ్చయించిన వ్యక్తి దావీదు కాదు, సౌలు. కానీ నమ్మకత్వం లేదు. ఏర్పాటు ఉంది, పిలుపు ఉంది, సదాకాలం నిర్ణయించాలనే ఏర్పాటు దేవునికి ఉన్నది. రాజుగా నమ్మకత్వం లేదనుకో, పక్కకి పెట్టేస్తా. నేను అదే అనుకుంటే, ఎప్పుడు నేను దేవుని పిలుపులో ఉన్నాను, దేవుడి ఏర్పాట్లో ఉన్నాను. ఈ నమ్మకత్వం ఉన్నది ఒకటి లేకపోతే సింపుల్గా దేవుడు మనల్ని తీసి పక్కకు పెడతాడు, నరకంలో మేయడు. మన ప్లేస్లో ఇంకొన్ని అభిషేకించి వాడుకుంటాడు. చాలామంది నమ్మక ద్రోహులు, నమ్మకత్వం లేదు. ఒక స్థానిక సంఘ కాపరి దగ్గరనే చాలామందికి నమ్మకత్వం ఉండదండి. స్థానిక సంఘ కాపరి దగ్గరనే నమ్మకత్వాన్ని కాపాడుకోరు, నిజాయితీని కాపాడుకోరు. ఒక స్థానిక సంఘ కాపరికే నమ్మకంగా ప్రార్థనలు లేరు, సహవాసంలో లేరు, ప్రభు వల్ల రొట్టె విడిచే కార్యక్రమం లేరు, అపోస్తుల బోధనలు నమ్మకంగా కొనసాగడం లేదు, మన కష్టార్జితంలో నమ్మకంగా దశంభాగం ఇవ్వడం లేదనుకో, వీళ్ళు దేవుడు ఏమో నమ్ముతాడు. మనం ఒక దైవజనుడి దగ్గర నమ్మకత్వాన్ని సంపాదించకపోతే దేవుని దగ్గర ఎట్లా నమ్మకత్వాన్ని సంపాదిస్తామా? దేవుడు నమ్మే స్థాయికి ఎదుగుతామా? ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచునన్నాడు సామెతల్లో. దేవుడు మనల్ని నమ్మగలిగానంటే మామూలు విషయమా? ఆయన రహస్యములను ఎరిగినవాడు, మన ప్రతి కదలికను ఎరిగినవాడు, ప్రతి అడుగును ఎరిగినవాడు, ప్రతి తలంపును ఎరిగినవాడు. ఆయన మనకు అనాలి, నమ్మకమైన వాడు నా దాసుడు పౌలు, నమ్మకమైన వాడు నా దాసుడు యేసుక్రీస్తు గురించి అంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము నమ్మకమైన వారుగా ఎంచబడాలి. దాని కొరకు జీవితం అంకితం చేయాల్సి వస్తుంది. ఎన్నో విషయాల నమ్మకత్వం లేకుండా జీవిస్తున్నామేమో. అడుగుదాం ప్రభుకు, ప్రభువా, ఈ నమ్మకత్వం అనేటటువంటి లక్షణం, నిజాయితీ అనే లక్షణం మాకు కావాలి. మాకు మేముగా నిజాయితీ పరులం కాం. మేము యాకోబులాగా మోసగాలం, మేము బిలాములాగా
అయా ఏవేవో లోకాశలు కలిగిన వాళ్ళం. సిలువకు శత్రువు లాంటి మనసు మాకు ఉన్నది. మా మనసు భూసంబంధమైన వాటి మీద ఉన్నది. మాలో ఎక్కడన్నా చూసిన నమ్మకత్వం లేదయ్యా. కానీ పరిశుద్ధాత్మ శక్తి మమ్మల్ని కమ్ముకున్నప్పుడు త్రూ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మేము నీకు నమ్మకంగా జీవించగలుగుతాం. కనుక మీ ఆత్మచేత మమ్మల్ని నింపండి, మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి మనం ప్రార్థన చేయగలిగితే ఈరోజు దేవుడు ఒక నూతన కార్యాన్ని మన జీవితంలో జరిగించబోతున్నాడు. అడుగుదాం, ప్రభువా మా జీవిత గమ్యము, మా జీవిత గురి నమ్మకమైన వాడుగా ఈ లోకయాత్ర నేను ముగించాలి. నమ్మక ద్రోహిగా నేను లోకయాత్ర ముగించకూడదు. ఇస్కరియోతు యూదా నమ్మక ద్రోహి, దేమా నమ్మక ద్రోహి. నమ్మక ద్రోహులుగా ఎందరో చచ్చిపోతున్నారు. దేవునికి, మనుషులకు కాదు. మనుషులకు చాలా నమ్మకంగా కనబడతారు యేషోలాగా. దేవునికి నమ్మకస్తులుగా మనం ఈ లోకయాత్ర ముగించాలి. దేవుడు మనం నమ్మి అభిషేకించాడు, నమ్మి భారం కలిగి మనకు సువార్తను అప్పగించినాడు, మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చినాడు, మనకు కొంత యుద్ధం నేర్పినాడు. యుద్ధం చేయమని చెప్తున్నాడు, ప్రార్థన చేయమని చెప్తున్నాడు, అడుగుమని చెప్తున్నాడు, సంకల్పం కొరకు ముందుకు వెళ్ళమని చెప్తున్నాడు. మన మీద కొంత నమ్మకం ఉంచాడు కనుక కొంత పని అప్పగించాడు. ఆ నమ్మకత్వాన్ని మనం కాపాడుకుంటే ఇంకా పని అప్పగిస్తాడు, ఇంకా అభిషేకిస్తాడు, ఇంకా తన వరముల చేత నింపుతాడు, ఇంకా ఆయన ఉన్నతమైనటువంటి పనులు మనల్ని వాడుకోవడానికి దేవుడు సమర్థుడు. ఒక నూతన తీర్మానం తీసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకిడిలో ఫలింపచేయను గాక. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ వాక్యము చేత మమ్మల్ని దర్శించినందుకే నీకు స్తోత్రాలు. అనేకులు పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు కానీ నమ్మకస్తులుగా లేరు. నమ్మకమైన వారై ఉన్నందున నువ్వు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు తండ్రి. ఈరోజు మన నమ్మకత్వం దయచేయండి. మాకు ఒకవేళ పిలుపు లేదేమో, ఒకవేళ నీ ఏర్పాట్లో మేము లేమేమో, నమ్మకత్వం కనుక మేము కలిగి ఉంటే దేవా, మా ద్వారా నువ్వు కార్యాలు జరిగించుకునే వాడపై ఉన్నావు. నీ ప్రణాళికలు లేనటువంటి అన్యజనులు ఎందరినో నీ ప్రణాళికలోనికి నువ్వు అవకాశం ఇచ్చినావు. వారి నమ్మకత్వాన్ని బట్టి దైవమా నీకు స్తోత్రాలు. విత్తబడ్డ వాక్యాన్ని నాలో మాలో ఫలింపచేయండి. మీరు మాకు అప్పగించినటువంటి బాధ్యతలు, విధులు అయా మేము నిర్వర్తించుటకు మీరు కృపను అనుగ్రహించండి. పిలువబడిన వారికి ఏ బాధ్యతలు ఉన్నాయి? యేసును వెంబడించే బాధ్యత ఉంది. పిలువబడిన వారికి ఏ బాధ్యతలు ఉన్నాయి? సాతానుతో పోరాటం, యుద్ధం చేసేటటువంటి బాధ్యత ఉన్నది. పిలువబడిన వారికి సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఉన్నది. పిలువబడిన వారికి ప్రతిదినము ప్రార్థించవలసినటువంటి బాధ్యత ఉన్నది. మా మీద ఎన్నో బాధ్యతలను పెట్టినావు. ప్రతి బాధ్యతను నమ్మకముగా మా జీవితంలో మేము వాటిని నిర్వర్తించుటకు మీరు కృపను అనుగ్రహించండి. విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపచేయండి. ఆన్లైన్ ద్వారా ఎందరైతే వీక్షించారో వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. దేవమా మరలా రేపటి దినమున మీ సన్నిధిలో మేము అందరం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేయండి. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాదికి వాని క్రియలకు అనంత పూర్ణాశం కలుగు. ఆమేన్.